లడ్డు ఇష్యూపై లాజిక్ గా మాట్లాడారు సుమన్. అలా అయితే బాబు పవన్ అడ్డంగా బుక్ అయినట్లే అన్నారు. రిపోర్ట్స్ కరెక్ట్ గా రాలేదండి, అంతా ఎలిగేషన్ మీద ఉంది. ఆ సమయంలో ఎవరు అఫీషియల్స్ ఉన్నారో, ఆ సమయంలో ఎవరు బోర్డులో ఉన్నారో, ఎవరెవరు దీనికి ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు లోపల పెట్టాలి. ముఖ్యంగా ఈ రిలీజియన్ విషయంలో ఎవరు తప్పు చేయకూడదు. అది హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి మన దేవుడి దగ్గర అంటే దండం పెట్టుకుని ఒక ప్రసాదం తీసుకున్నప్పుడు అది కల్తీ అంటే అంతకన్నా ఇంకా ద్రోహం ఇంకేముందండి. అది చాలా జరిగి ఉంటే మటుకి చాలా పెద్ద తప్పు. ఇది క్లారిటీ లేదు. అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు నడిచిందా, గవర్నమెంట్ మారినప్పుడు ఇది మారిందా అని అంతా కొంచెం ఊహాగానంలో ఉంది. ఇక్కడ జరిగింది ఉంది. ఎందుకంటే కొందరు ఏమంటున్నారు, 2 ట్యాంకర్లు వచ్చింది, ఆపేరు, ట్యాంకర్ టెస్ట్ చేస్తే అది కల్తీగా ఉంది తెలిసింది, వెనక్కి పంపించేశారు అంటున్నారు. వెనక్కి పంపించిన తర్వాత ఏ నెయ్యి వాడారు అది మనకు తెలియదు. దానికి ముందు ఏ నెయ్యి వాడారు అది తెలియదు. సో అది క్లారిటీ వస్తే మట్టుకి అది గనక అలా మోసం చేసి ప్రజల్ని మోసం, ఎందుకంటే ఈ ప్రపంచ ప్రజల్ని మోసం చేసినట్టే. ఒక తిరుపతి విషయం తీసుకుంటే ప్రపంచం మొత్తం వెళ్తుంది ఈ ప్రసాద్. చాలా అన్యాయం.